హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఈ వీడియోలో వేకెన్సీ గురించి డిస్కస్ చేద్దాము. ఒకే కంపెనీ నుంచి ఒక 4 జాబ్స్కి అయితే వెరీ రీసెంట్గా నోటిఫికేషన్ రిలీజ్ అయింది. అది బల్క్ హైరింగ్ అయితే నడుస్తుంది. కంపెనీ పేరు సదర్లాండ్ అనమాట. సదర్లాండ్ వాళ్ళు ఫస్ట్ కంపెనీ చూసుకుంటే మనకి కస్టమర్ సపోర్ట్ అసోసియేట్ రోల్కి అయితే ఒక రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ రిలీజ్ అయింది. ఇది ఒక వాకిన్ ఇంటర్వ్యూ అనమాట. మనకి హైదరాబాద్ లొకేషన్కి అయితే వాకిన్ ఇంటర్వ్యూ జరుగుతుంది. 2 సెప్టెంబర్ నుంచి 11 సెప్టెంబర్ వరకు మనకైతే వాకిన్స్ అయితే అవుతున్నాయి. సో టైం చూసుకుంటే పొద్దున్నే 11 నుంచి సాయంత్రం 6 వరకు అనమాట. సో ఇక్కడ చూసుకుంటే తర్వాత 0 to 1 years ఎక్స్పీరియన్స్ అయితే ఉంటే చాలు. ఫ్రెషర్స్ కూడా అప్లై చేసుకోవచ్చు. మినిమం 500 వేకెన్సీస్ అయితే ఉన్నాయండి. సో ఇది ఒక బల్క్ హైరింగ్ అనమాట. ఖచ్చితంగా ఇలాంటి జాబ్స్ని యూజ్ చేసుకోండి. ఇది ఒక కస్టమర్ సపోర్ట్ రోల్ కాబట్టి వాయిస్ ప్రాసెస్, వాయిస్ సపోర్టు, ఇంటర్నేషనల్ బీపీఓకి అయితే స్కిల్స్ అయితే ఉంటే చాలన్నమాట. ఇక్కడ చూసుకుంటే వీఆర్ హైరింగ్ ఫర్ ఇంటర్నేషనల్ వాయిస్ ప్రాసెస్ అనమాట. కస్టమర్ సపోర్ట్ అసోసియేట్ లుకింగ్ ఫర్ ఇమీడియట్ జాయినర్స్ షుడ్ హ్యావ్ ఎక్సలెంట్ కమ్యూనికేషన్ స్కిల్స్. శాలరీ చూసుకుంటే యాజ్ పర్ మార్కెట్ స్టాండర్డ్స్ అయితే ఉంటుంది. గ్రాడ్యుయేట్స్ కంప్లీట్ అయిన వాళ్ళు, తర్వాత రిజల్ట్స్ కోసం ఎవరైతే వెయిట్ చేస్తున్నారో వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. ఇది యూఎస్, యూకే, కెనడా బేస్డ్ షిఫ్ట్ అనమాట. తర్వాత వర్బల్, రిటర్న్ కమ్యూనికేషన్ స్కిల్స్ అయితే ఉంటే చాలు. వీళ్ళకైతే క్యాబ్ ఫెసిలిటీ కూడా ప్రొవైడ్ చేస్తారు. వితిన్ 15 కిలోమీటర్స్ రేడియస్లో ఉంటే క్యాబ్ ఫెసిలిటీ ప్రొవైడ్ చేస్తారు. 2 days వీక్ ఆఫ్ ఉంటుందన్నమాట. రొటేషన్ షిఫ్ట్ అయితే ఉంటుంది, నైట్ షిఫ్ట్ అనమాట. వీరికైతే రౌండ్ ఆఫ్ ఇంటర్వ్యూ చూసుకుంటే హెచ్ఆర్ ఇంటర్వ్యూ, అసెస్మెంటు, ఆపరేషన్స్ ద్వారా మనకైతే ఆన్ బోర్డింగ్ అయితే చేసుకుంటారు. లొకేషన్ కూడా ఉప్పలు, మణికొండ అనమాట. ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో ఇక్కడ మీరైతే మీ అప్డేటెడ్ రెజ్యూమ్ని, ఆధార్ కార్డు, తర్వాత సర్టిఫికేట్స్ జిరాక్స్ని తీసుకొని వెళ్ళండి. సో ఫస్ట్ 11 AM నుంచి 7 PM వరకు అయితే ఉంటుంది, మండే టు సాటర్డే. సో ఇది ఫస్ట్ జాబ్ అనమాట. దీనికి సంబంధించిన లింక్ కూడా డిస్క్రిప్షన్ బాక్స్లో ప్రొవైడ్ చేస్తాను. దాన్ని ఓపెన్ చేసి మీరైతే ఈ జాబ్ని యాక్సెస్ చేయండి. తర్వాత సెకండ్ జాబ్ చూసుకుందాం ఒకసారి. తర్వాత సెకండ్ జాబ్ చూసుకుంటే ఇది కూడా సదర్లాండ్ నుంచి అనమాట. ఇది ఒక అమెజాన్ కంపెనీకి సంబంధించిన వాయిస్ ప్రాసెస్ అనమాట. ఇది 3 సెప్టెంబర్ నుంచి 11 సెప్టెంబర్ వరకు అయితే ఉంటుంది. 12 సెప్టెంబర్ వరకు అయితే ఉంటుంది. సో ఇది 9:30 AM నుంచి 5:30 PM వరకు మనమైతే ఇంటర్వ్యూకి అయితే అటెండ్ చేయాల్సి ఉంటుంది. ఇది కూడా హైదరాబాద్ లొకేషన్ అనమాట. సో దీనికి 250 వేకెన్సీస్ అయితే ఉన్నాయి అనమాట. 3.5 lakhs నుంచి 4 lakhs వరకు ఇచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది. తర్వాత రోల్స్ రెస్పాన్సిబిలిటీస్ చూసుకుంటే ఇంటర్నేషనల్ వాయిస్ ప్రాసెస్ జాబ్ ఈజ్ వేర్ ఎగ్జిక్యూటివ్ అసైన్డ్ టు హ్యాండిల్ కాల్స్ ఫ్రమ్ కస్టమర్స్ ఇన్ డిఫరెంట్ కంట్రీస్ లైక్ యుఎస్, దుబాయ్ అనమాట. సో కంపెనీకి అయితే యుఎస్, దుబాయ్ నుంచి కాల్స్ అయితే వస్తుంటాయి. వాటిని మనం అటెండ్ చేయాల్సి ఉంటుంది. దీనికి ఎక్సలెంట్ కమ్యూనికేషన్ స్కిల్స్, ఫ్రెషర్స్ అండ్ ఎక్స్పీరియన్స్ కెన్ అప్లై అనమాట. గ్రాడ్యుయేట్స్ ఇస్ మ్యాండేటరీ. సో 24/7 షిఫ్ట్ అనమాట. 5 days వీక్ ఆఫ్ ఉంటుంది. తర్వాత 5 days వర్కింగ్ డేస్, తర్వాత వీక్ ఆఫ్ అయితే ఉంటుంది. 2 ways క్యాబ్ ఫెసిలిటీ అయితే ప్రొవైడ్ చేస్తారు. కంఫర్టబుల్ అనమాట, వర్కింగ్ ఫ్రమ్ ఆఫీస్ అనమాట. ఇమీడియట్ జాయినర్స్ అయితే కావాల్సి ఉంటుంది. సో ఇది మరొక జాబ్ అప్డేట్ అనమాట. దీనికి ఇంటర్వ్యూ రౌండ్స్ చూసుకుంటే హెచ్ఆర్ ఇంటర్వ్యూ ఉంటుంది, అసెస్మెంట్, ఆపరేషన్స్ రౌండ్ ఉంటుంది. సో దాని తర్వాత ఆన్ బోర్డింగ్ అయితే చేసే ఛాన్స్ అయితే ఉంటుంది. మనకి డాక్యుమెంట్స్ టు క్యారీ అనమాట. రెజ్యూము, హార్డ్ కాపీ ఆఫ్ ఆధార్ కార్డు, వ్యాక్సినేషన్ సర్టిఫికేట్ అయితే వెళ్ళాల్సి ఉంటుంది. ఇది మరొక సెకండ్ ఇంటర్వ్యూకి సంబంధించిన జాబ్ అప్డేట్ అనమాట. తర్వాత థర్డ్ ఇంటర్వ్యూకి సంబంధించిన అప్డేట్ చూసుకుందాం ఒకసారి. థర్డ్ ఇంటర్వ్యూకి సంబంధించిన అప్డేట్ చూసుకుంటే ఇమీడియట్ హైరింగ్ ఫర్ ఇంటర్నేషనల్ సెమీ వాయిస్ ప్రాసెస్ అనమాట. ఇది కూడా సదర్లాండ్ నుంచే అప్డేట్ అయితే వచ్చిందనమాట. వెరీ రీసెంట్ నోటిఫికేషన్. దీనికి కూడా 2 సెప్టెంబర్ నుంచి 11 సెప్టెంబర్ వరకు అయితే ఉండే ఛాన్స్ ఉంటుంది. 10 AM నుంచి 2 PM అనమాట. ఇది కూడా హైదరాబాద్ లొకేషనే. దీనికి చూసుకుంటే 150 వేకెన్సీస్ అయితే ఉన్నాయి హైదరాబాద్ లొకేషన్కి అనమాట. ఇది కూడా కస్టమర్ సపోర్ట్ జాబ్ అనమాట. వీఆర్ హైరింగ్ ఫర్ ఇంటర్నేషనల్ సెమీ వాయిస్ ప్రాసెస్ అనమాట. ఫ్రెషర్స్ అండ్ ఎక్స్పీరియన్స్డ్ క్యాండిడేట్స్. సెమీ వాయిస్ ప్రాసెస్ అంటే వాయిస్ ఉంటుంది, నాన్ వాయిస్ ఉంటుంది. సో బోత్ ఉంటాయి కాబట్టి అప్లై చేసుకోవచ్చు. ఇది కూడా 24/7 షిఫ్ట్. గ్రాడ్యుయేట్స్ మ్యాండేటరీ, ఎక్స్పీరియన్స్డ్ ఫ్రెషర్స్ కెన్ ఆల్సో అప్లై. కమ్యూనికేషన్ స్కిల్స్ అయితే ఉండాలి ఇంగ్లీష్లో. తర్వాత 2 days వీక్ ఆఫ్ అయితే ఉంటుంది. రొటేషన్ షిఫ్ట్ అయితే ఉంటుంది. ఇమీడియట్ జాయినర్స్ అయితే కావాల్సి ఉంటుంది. వర్చువల్ ఇంటర్వ్యూ అయితే ఏముండదు, కానీ మనమైతే ఆఫీస్కి వెళ్ళి ఇంటర్వ్యూ అటెండ్ చేయాల్సి ఉంటుంది. డాక్యుమెంట్స్ టు క్యారీ చూసుకోవచ్చు ఒకసారి. ఇది ఒక 3వ జాబ్ అప్డేట్ అనమాట. తర్వాత 4వ జాబ్ అప్డేట్ చూసుకుందాం ఒకసారి. 4వ జాబ్ అప్డేట్ చూసుకుంటే ఇమీడియట్ హైరింగ్ ఫర్
ఇంటర్నేషనల్ వాయిస్ ప్రాసెస్ అనమాట. ఇది కూడా సదర్లాండ్ అనమాట. సో ఇది కూడా రీసెంట్ అప్లికేషన్. సో ఇది కూడా సేమ్ 2 సెప్టెంబర్ టు 11 సెప్టెంబర్ 10 AM to 2 PM అనమాట. ఇది హైదరాబాద్ లొకేషన్. దీనిలో కూడా దాదాపు 100 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. ఇది కూడా కస్టమర్ సపోర్ట్ జాబ్ అనమాట. సో ఇంటర్నేషనల్ వాయిస్ ప్రాసెస్ US, దుబాయ్ కంట్రీస్ నుంచి కాల్స్ అయితే వస్తుంటాయి కాబట్టి మనమైతే వాటిని అటెండ్ చేసి కస్టమర్ రిజల్యూషన్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. ఎక్సలెంట్ కమ్యూనికేషన్ స్కిల్స్, ఇంగ్లీషు, బోత్ ఫ్రెషర్స్ ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్ కెన్ అప్లై. ఓన్లీ గ్రాడ్యుయేషన్ మ్యాండేటరీ. సో 24/7 షిఫ్ట్, రొటేషనల్ వీక్ ఆఫ్ అనమాట. 5 days వర్కింగ్ డేస్ ఉంటుంది. టూ వే క్యాబ్ ఫెసిలిటీ ఉంటుంది. నైట్ షిఫ్ట్ జాబ్ అనమాట. కంఫర్టబుల్ ఫ్రమ్ వర్కింగ్ ఫ్రమ్ ఆఫీస్ కెన్ అప్లై ఓన్లీ. ఇమీడియట్ జాయినర్స్ అయితే కావాల్సి ఉంటుంది. సో ఇది కూడా సేమ్ జాబ్ డీటెయిల్స్, డిస్క్రిప్షన్, రోల్స్, రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి. సో మనము ఇంటర్వ్యూకి అయితే వెళ్ళినప్పుడు వీటికి మూడింటికి కూడా మనం అప్లై చేసుకునే ఛాన్స్ అయితే ఉంటుంది. తర్వాత ఒకవేళ ఎవరైనా కస్టమర్ సపోర్ట్ జాబ్లో అప్లై చేసుకోవాలనుకుంటే వాటన్నిటికీ ఒకవేళ వెళ్ళిన తర్వాత అప్లై చేసుకోవచ్చు మనం కూడా. ఎక్సలెంట్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండి డిగ్రీ అయినా చాలు. ఫ్రెషర్స్, బోత్ ఎక్స్పీరియన్స్డ్ కూడా అడుగుతున్నారు కాబట్టి ఖచ్చితంగా ఎవరైతే కస్టమర్ సపోర్ట్ జాబ్లో అప్లై చేసుకోవాలనుకుంటున్నారో వాళ్ళు ఈ 4 జాబ్స్ని యూజ్ చేసుకోండి. సో దీనికి సంబంధించిన లింక్స్ అయితే డిస్క్రిప్షన్ బాక్స్లో ప్రొవైడ్ చేస్తాను. సో మీరు వెళ్ళి ఒకసారి చెక్ చేయండి. సో ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. జై హింద్.